హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్. ఈరోజు మనం క్విక్ ఫ్యాక్ట్స్లో భాగంగా మనం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం చూస్తే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇదేంటంటే ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకే, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇంటర్ గవర్నమెంటల్ అంటే ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ వేరియస్ గవర్నమెంట్స్, వేరియస్ స్టేట్స్, ఓకే, యాజ్ ఎ మెంబర్స్. ఓకే, దీనిలో ముఖ్యంగా మనం చూస్తే 6 కంట్రీస్ ఉన్నాయి ఇదివరకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టార్టింగ్లో ఫౌండ్ అయింది ఏంటంటే షాంఘై 5. ఓకే, వాట్ ఈస్ దట్? షాంఘై 5. షాంఘై 5 అంటే ఓన్లీ 5 కంట్రీస్. ఓకే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ కజకిస్తాన్, కిర్గిస్తాన్ అండ్ తజకిస్తాన్, దాంతోపాటుగా చైనా అండ్ రష్యా, దీన్ని షాంఘై 5 అంటారు. ఆ తర్వాత 2001లో ఆ షాంఘై 5 కాస్త 6 కంట్రీస్గా మారిపోయింది. ఆ తర్వాత ఇండియా అండ్ పాకిస్తాన్ మనకి 2017లో జాయిన్ అయినాయి. సో తద్వారా ఇప్పుడు మొత్తం ఉన్న మెంబర్స్ ఎంత? 8. ఓకే, సో తర్వాత దీనిలో 4 అబ్జర్వర్ స్టేట్స్ ఉన్నాయి. ఓకే, సో అబ్జర్వర్ స్టేట్స్ ఏంటి? ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, రిపబ్లిక్ ఆఫ్ బెలారస్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అండ్ మంగోలియా, ఇవి అబ్జర్వర్ స్టేట్స్. అయితే ముఖ్యంగా మీరు చూడండి, ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ముఖ్యంగా ఏర్పడినటువంటి పర్పస్ వేరు. ఏంటంటే ఆ పర్పస్ ఏంటంటే ముఖ్యంగా సోవియట్ యూనియన్ సభ్య దేశాలైనటువంటి కజకిస్తాన్, కిర్గిస్తాన్ అండ్ తజకిస్తాన్, అదేవిధంగా చైనా అండ్ రష్యా. ఓకే, ఈ 3 కంట్రీస్, ఈ 3 సెంట్రల్ ఆసియన్ కంట్రీస్, అదేవిధంగా రష్యా మరియు చైనా, ఇవన్నీ కూడా ఒక కొలాబరేషన్లో భాగంగా, అంటే ఒక అసోసియేషన్ భాగంగా ఇనిషియల్గా షాంఘై 5గా ఏర్పడినాయి. ఎందుకంటే ఈ కంట్రీస్తో ఉన్నటువంటి బార్డర్ డిస్ప్యూట్స్ని సెటిల్ చేసుకోవడం కోసం ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజంగా ఈ షాంఘై 5 అనేది హెల్ప్ చేసిందనమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అనేటివి అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్లోకి వస్తాయో ఆటోమేటిక్గా రష్యా మరియు చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో జరిగే డెవలప్మెంట్స్ కూడా చైనా మరియు రష్యాని చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేసినాయి. అందువల్ల అమెరికన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ రాకుండా చేయాలంటే ఈ సెంట్రల్ ఆసియన్స్ కంట్రీస్ ఎట్టి పరిస్థితుల్లో అమెరికా వైపు మొగ్గు చూపకుండా ఉండాలంటే వీ నీడ్ టు క్రియేట్ ఎ కైండ్ ఆఫ్ అసోసియేషన్. సో అందువల్ల షాంఘై 5ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద బ్యాక్గ్రౌండ్, సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ షాంఘై 5 మనం ఇందాక చెప్పుకున్నట్టు చైనా, కజకిస్తాన్, రష్యా, తజకిస్తాన్ అండ్ కిర్గిస్తాన్. ఓకే, సో ఇవి యాక్చువల్గా 1996లో షాంఘై 5 ఏర్పడింది. దాని తర్వాత 2001 సంవత్సరంలో దిస్ గాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పడినటువంటి సంవత్సరం ఏది అని అడిగితే 2001. యాక్చువల్గా మనకు షాంఘై 5 ఏర్పడినటువంటి సంవత్సరం ఏంటంటే 1996. ఇండియా, పాకిస్తాన్ జాయిన్ అయినటువంటి ఇయర్ ఏదంటే 2017. ఓకే, సో ఈ ఫ్యాక్ట్స్ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క మేజర్ లాంగ్వేజెస్ ఏంటి? ఓకే, అంటే అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి? ఒకటేమో చైనీస్ మ్యాండరిన్, తర్వాత అండ్ రష్యన్ లాంగ్వేజ్. ఈ రెండు మాత్రమే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్యమైనటువంటి భాషలు. అంటే హిందీ కాదు, ఇంగ్లీష్ కాదు, ఇంకే భాష కూడా అధికారిక భాషగా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో లేదు. రైట్. సో మనం ఇంకో ఇంపార్టెంట్ థింగ్ చూస్తే వీటి యొక్క గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఎందుకు ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పడిందంటే మనం ఇందాక చెప్పినట్టుగా కేవలం సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో ఉన్నటువంటి బార్డర్ డిస్ప్యూట్స్ని సెటిల్ చేసుకోవడానికి ఏర్పడిన అసోసియేషన్ కాస్త ఒక మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్గా మారిపోయింది. అయితే ఆ మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్లో మారిపోయిన తర్వాత ఏం జరిగిందంటే దే వాంటెడ్ టు ఫోకస్ సర్టెన్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ ఇష్యూస్. ఏంటి అవి? ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కల్చర్, ఓకే, అదేవిధంగా ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, టెర్రరిజం, క్రాస్ బార్డర్ టెర్రరిజం, ఇవన్నిటిపైన కూడా ఫోకస్ చేస్తూ వచ్చింది ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ముఖ్యంగా మనకి రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అనేది ఈ షాంఘై కార్పొరేషన్లో ఒక భాగం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సభ్య దేశాల మధ్యన ఈ టెర్రరిజం సంబంధించినటువంటి ఇన్పుట్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం, టెర్రరిస్ట్ యొక్క బేసిక్ హైడౌట్స్ని కానీ లేకపోతే వాళ్ళ యొక్క మోడస్ ఆపరెంటిని కనిపెట్టి తద్వారా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయడం అనేది కూడా షాంఘై కోఆపరేషన్ యొక్క బేసిక్ థీమ్స్లో భాగం. ఓకే, రైట్. మరొక వైపు చూస్తే ఇక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో వేరియస్ స్ట్రక్చర్స్ ఉంటాయి. కౌన్సిల్ ఆఫ్ హెడ్ ఆఫ్ స్టేట్స్ అని, కౌన్సిల్ ఆఫ్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్స్ అని, కౌన్సిల్ ఆఫ్ ఫారెన్ మినిస్టర్స్, మీటింగ్స్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్, కౌన్సిల్ ఆఫ్ నేషనల్ కోఆర్డినేటర్స్, రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. సో ఇవన్నీ కూడా అదర్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అవుట్ ఆఫ్ ది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. రైట్. తర్వాత ఒక ఇంపార్టెంట్ థింగ్ చూస్తే వీటిలో మనకి ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా ఈ స్ట్రక్చర్స్లో భాగంగా మనం తీసుకుంటే కౌన్సిల్ ఆఫ్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్స్, కౌన్సిల్ ఆఫ్ ఫారెన్ మినిస్టర్స్, మీటింగ్స్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్, ఈ రకంగా వేరు వేరు స్ట్రక్చర్స్లో ఉన్నటువంటి
ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా డిఫరెంట్ ఇయర్స్లో మీటింగ్ అవుతూ ఉంటారు అనమాట. సో దాంట్లో భాగంగా మనకి 2023 సంవత్సరం ఓకే, ఇప్పుడు మనకు May 5 అండ్ May 6 మనం తీసుకుంటే ఇక్కడ గోవాలో మీటింగ్ జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఫారెన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ అనమాట. సో ఫారెన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ అనేది మనకు గోవాలో జరుగుతుంది 2023లో. సో దీనిలో భాగంగా మనం థీమ్ని చూస్తే ఓకే, ద థీమ్ చూస్తే సెక్యూర్ SCO. సో దిస్ ఈజ్ వాట్ ద థీమ్ ఆఫ్ దిస్ గోవాస్ కాన్ఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి SCO అనేది ఇండియన్ ప్రెసిడెన్సీలో ఉంది. సో ఇండియన్ ప్రెసిడెన్సీ అంటే ఇండియా ఈజ్ హోస్టింగ్ సచ్ కాన్ఫరెన్స్. సో కాబట్టి ఇండియా యొక్క మేజర్ ఆస్పెక్ట్స్ ఏంటంటే సెక్యూరిటీ, ఎకానమీ, కనెక్టివిటీ, యూనిటీ, రెస్పెక్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్. సో ఈ థీమ్స్ పైన భాగంగా మనకి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది తన మీటింగ్ని కండక్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఆల్రెడీ పాకిస్తాన్ అండ్ ఇండియా దీస్ ఆర్ ఆల్రెడీ మెంబర్స్ ఆఫ్ ది సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఓకే, ఈ సార్క్లో పాకిస్తాన్ మెంబరే, ఇండియా కూడా మెంబరే. కానీ సార్క్ సమావేశాల్లో మనం చూస్తే చాలా సమావేశాలు పాకిస్తాన్ ఈ మధ్యన పార్టిసిపేట్ చేయట్లేదు. కానీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పాకిస్తాన్ అండ్ ఇండియా బోత్ ఆర్ మెంబర్స్. అయినప్పటికీ కూడా పాక్ ఫారెన్ మినిస్టర్ సో హ్యాడ్ arrived at India, so specially to participate what is that Gova's meeting. So ఈ మీటింగ్లో ఇండియా has clearly given its own agenda regarding the curtailment of terrorism. ఓకే, అంటే పాకిస్తాన్ యొక్క రోల్ ఏంటి, పాకిస్తాన్ యొక్క పాత్ర ఏంటి, ఈ విషయాలపైన పాకిస్తాన్ని నిలదీయడానికి మనకు అనువైనటువంటి ప్లాట్ఫామ్ కూడా మనకి గోవా కాన్ఫరెన్స్లో దొరికింది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో లెట్ us meet with another video.